సో ఇక్కడైతే మనము పైథాన్ వర్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పైథాన్ హ్యాస్ 2 మేజర్ వర్షన్స్ అనేసి. ఇన్ డెప్త్గా స్టార్టింగ్ నుంచి అయితే దీని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకుందాం, చూసేయండి. జనరల్గా పైథాన్ రిలీజ్ అయ్యాక నుంచి చాలా వర్షన్స్ వచ్చాయి. మెయిన్గా అయితే పైథాన్ని 2 మేజర్ వర్షన్స్గా అయితే డివైడ్ చేశారు. అవి మీరు ఇప్పుడు చూస్తున్నారనమాట. ఒకటేంటి, పైథాన్ 2, పైథాన్ 3 అనేసి. పైథాన్ 2 అనేది ఓల్డ్, పైథాన్ 3 అనేది కరెంట్గా మనము యూస్ చేస్తున్నది అండ్ అలాగే రికమెండెడ్ అనమాట. ఓకే, ఈ పైథాన్ 2 అనేది ఇప్పుడు మనం ప్రజెంట్గా అయితే యూస్ చేయట్లేదు. ఓకే, సో ఫస్ట్లీ పైథాన్ 2 గురించి ఇంకా డెప్త్గా చెప్తాను. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా పైథాన్ 2 అనేసి. సో ఇదొక ఓల్డ్ వర్షన్ ఆఫ్ పైథాన్, ఇది క్లియర్ కదా. అంటే 2000లో రిలీజ్ అయింది, ఇది 2000లో రిలీజ్ అయిందనమాట. సింపుల్గా ఉంటుంది కానీ ఇప్పుడు సపోర్ట్ లేదనమాట దీనికి. ఇది పైథాన్ 2 అనేది చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఉండే ప్రజెంట్ టెక్నాలజీలో ఇది సపోర్ట్ అవ్వదు. ఓకే, 2020 నుంచి పైథాన్ని అఫీషియల్గా డిస్కంటిన్యూ చేశారనమాట ఈ పైథాన్ 2ని. ఓకే, సో ఇప్పుడు పైథాన్ 2ని యూస్ చేయడం రికమెండ్ చేయరు ఎవరు కూడా. సో పైథాన్ 2 అనేది ఓల్డ్ వర్షన్, ఇప్పుడైతే యూసేజ్లో లేదు, సపోర్ట్ చేయదు అనేసి క్లారిటీ వచ్చింది కదా. తర్వాత ఏంటి అంటే పైథాన్ 3 అనమాట. ఇది కరెంట్గా మనం యూస్ చేస్తున్నది అండ్ అలాగే రికమెండెడ్ కూడా. సో లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ వర్షన్ అనేసి చెప్పుకోవచ్చు ఇది. అండ్ అలాగే 2008లో ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. న్యూ ఫీచర్స్ అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ అనేది దీంట్లో ఉంటుంది. అండ్ అలాగే సెక్యూరిటీ అండ్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ కూడా మొత్తం పైథాన్ 3కి మాత్రమే వస్తాయన్నమాట. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైథాన్ 3లో మనకి ఫ్యూచర్గా ఏదైనా అప్డేట్స్ ఉన్నా కూడా, లేకపోతే సెక్యూరిటీ పెంచడం, అవన్నీ కూడా ఈ పైథాన్ 3లోనే అవుతాయన్నమాట. ఓకే, ప్రజెంట్ డెవలపర్స్ అందరూ పైథాన్ 3ని మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఓకే, కరెంట్ యూసేజ్ ఇప్పుడు పైథాన్ నేర్చుకోవాలంటే ఆల్వేస్ పైథాన్ 3ని మనము లేటెస్ట్గా స్టేబుల్ వర్షన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ అన్నీ పైథాన్ 3 మీదనే డిపెండ్ అవుతున్నాయి కాబట్టి. సో బిగినర్స్ అయినా డెవలపర్స్ అయినా పైథాన్ 3 బెస్ట్ చాయిస్ అనమాట. కొంతమంది బిగినర్స్కి ఇంకా కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. నేను బిగినర్ కదా, నేను పైథాన్ 2 నుంచి నేర్చుకోవాలా, ఇలాంటి డౌట్స్ కూడా కొంతమంది అడిగారు. సో దాన్ని కూడా నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. మీరు ఈవెన్ దో ప్రజెంట్ ఇప్పుడు 2026 కైండ్ ఆఫ్ 2027లో ఇలా ఉన్నా కూడా మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికీ మీరు ప్రజెంట్గా ఏదైతే ఈ పైథాన్ అనే కాదు, ఏదైనా సరే ప్రజెంట్ వర్షన్ ఏది ఉందో అది నేర్చుకోండి. మీరు లేదు నేను స్క్రాచ్ నుంచి వస్తానంటే మీరు టైం వేస్ట్ చేసుకున్నట్టే. ఓకే, టైం వేస్ట్ కాదు, అసలు ఎవరు కూడా రికమెండ్ అనేది చేయరు. సో తెలుసుకుని మీ టైం వేస్ట్ కూడా అవ్వకుండా ఇలా యూస్ఫుల్గా ప్రజెంట్ అప్డేటెడ్గా ఉన్నది మీరు నేర్చుకోండి. అవుట్డేటెడ్గా ఉన్నది కాదు, మీరు అవుట్డేటెడ్లో ఉన్నది నేర్చుకుని కూడా వేస్ట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో అయితే మనం తర్వాత టాపిక్ అంతా కూడా కంటిన్యూ చేసేద్దాం.